హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీషా ఎడిట్స్. ఈరోజు మనం మ్యాంగో పికిల్ ఎలా పెడతారో చూద్దాము. నేను కూడా ఫస్ట్ టైమే. ముందుగా మనం మ్యాంగోస్ తీసుకొని వాటిని బాగా తురుచుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఇప్పుడు కనిపించే గిన్నె ఉంది కదా, దానికి ఎంతవరకు ఎన్ని టైమ్స్ వస్తాయో చూసుకోవాలి. మాకైతే ఇక్కడ 5 టైమ్స్, ఆ గిన్నెతో 5 టైమ్స్ కలిస్తే కరెక్ట్గా అన్నీ ముక్కలు మాకు సరిపోయాయి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం 3 kgs మ్యాంగోస్ తీసుకున్నాము. 3 kgs మ్యాంగోస్కి కాను మనం 3/4 ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ బాగా కాగాక దాంతో ఆవాలు, తర్వాత వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి. పైకి రాకూడదు, పైకి రాకుండా అలా కలుపుతూ ఉండాలి. సో తర్వాత అది కామ్ అయిపోయిన తర్వాత మనం అందులో కొంచెం వాము వేసుకోవాలి. వాము వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఏ గిన్నెతో అయితే మనము మామిడికాయ ఉప్పులు కొలుచుకున్నామో ఆ గిన్నెతో 3/4 వరకు ఆవాలు పొడి, ఇంకా ఒక గిన్నె ఉప్పు, ఒక గిన్నె కారం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఈ కలిపిన వాటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్నంతాను మనం ఇప్పుడు ఆయిల్ అంతా కాంచుకుని ఉంటాం కదా, అది చల్లారిపోయిన తర్వాత అందులో ఈ కలిపిన వాటిని అన్నిటినీ ఇలా వేసేస్తూ ఉండాలన్నమాట. తర్వాత వీటిని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మ్యాంగో ముక్కలు, అదే ఆవకాయ ముక్కలు అనేవి వేసుకుంటూ రావాలి. ఫస్ట్ దీన్ని అయితే బాగా మిక్స్ చేసేయాలి, బాగా అలా జోరుగా వచ్చినంత వరకు. తర్వాత అయితే ఇంకా మనం మ్యాంగో ఉప్పులు వేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకుంటూ అలా చేయాలి అన్నమాట. వీటిని అంతా కలిపిన తర్వాత ఒక 2 డేస్ అయితే మనము మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. మేము కూడా అంతే పక్కన పెట్టేసాము. తర్వాత 3rd డే ఓపెన్ చేసాము. అవుట్పుట్ వచ్చేసి ఇది చాలా బాగుంది, చాలా బాగా కలర్ వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆ తర్వాత మేము వీటిని జాడీలోకి తీసుకున్నాము. ఈ జాడీ వచ్చేసి స్టోరింగ్ పర్పస్కి అనమాట. తర్వాత ఆల్రెడీ మా మమ్మీ అక్కడ ఒక గ్లాస్ జార్లో పెట్టేశారు. ఆ చిన్నది వచ్చేసి మేము యూస్ చేసుకుంటాము. ఈ పెద్ద దాంట్లో వచ్చేసి స్టోరేజ్ అనమాట. ఇంకా ఎక్కువ రోజులు ఉండేదానికి మేము స్టోర్ చేసుకుంటున్నాము. సో ఈ జార్కి ఒక క్లాత్ పెట్టేసి మూత పెట్టేస్తే అంతే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేడి వేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. Also, don't forget to subscribe my YouTube channel, Sirisha Edits. Bye bye.